సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొల్లూరు డబుల్ బెడ్రూమ్లపై 10% స్థానికేతరులకు కేటాయిస్తానని మాట తప్పిన స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ కొల్లూరు రాజు గౌడ్. కొల్లూరులో 12, 13 వార్డులలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయడం జరిగిందని, ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో స్థానిక కౌన్సిలర్లకు ఇన్విటేషన్ ఇవ్వటం, అలాగే పంపిణీల రోజు ఉదయం హౌస్ అరెస్టు చేయటం ఆనవాయితీగా మారిందని కొల్లూరు రాజు గౌడ్ అన్నారు. స్థానిక కౌన్సిలర్స్ని అరెస్టులు చేయటంలో ఆంతర్యం ఏంటని, ఎందుకని మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 3 సార్లు ఇలాగే అరెస్టులు చేశారని అన్నారు. తాము స్థానికంగా ఉన్న కౌన్సిలర్లమని, మంత్రిని గాని ముఖ్యమంత్రిని గాని కలిసి స్థానికంగా ఉన్న సమస్యలను ఒక మెమోరాండం రూపంలో అందజేయడానికి వారిని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెమోరాండం ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఈ అరెస్టులలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో అర్థం కావట్లేదన్నారు. ఈరోజు కొల్లూరు గ్రామంలో 12, 13 వార్డులలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మరి స్థానికంగా ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో స్థానికంగా ఉన్న కౌన్సిలర్స్ వారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మూడో విడతకు ఇన్విటేషన్ ఇవ్వడం, పలక పేరు వేయడము, ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కానీ పొద్దున్న 6 గంటల వరకు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి హౌస్ అరెస్ట్ చేయడము, ఒక మనిషిని రానియకపోవడం, ఒక మనిషిని పోనీయకపోవడము, ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఇది ఎవరి గురించి డబల్ బెడ్రూము వాళ్ళు ఇచ్చేది ఎవరి గురించి ఈ డబల్ బెడ్రూమ్ ఇవ్వడము? అంటే ఏం భయం? అంత భయం ఏముంది? స్థానిక కౌన్సిలర్లకు భయపడవలసిన అవసరం ఏమున్నది? అరెస్ట్ చేయించవలసిన అవసరం ఏమున్నది? దీని మీద ఇప్పటివరకు ఫస్ట్ సీఎం గారు వస్తే ఆ రోజు మా బాధలేందో చెప్పుకుందాం, ఒక 5 నిమిషాల టైము, వారి స్థానికంగా ఉన్న వాళ్ళము ఎలాంటి లొల్లి చేయకుండా మేము ఆయనకు మా సమస్యల మీద ఒక మెమోరాండం ఇద్దామని అనుకున్నాము. ఆ రోజు గిట ఎంతోమంది 100ల మంది పోలీసులతో అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత రెండోసారి ఇక్కడ మన జిల్లా మినిస్టర్ గారు హరీష్ రావు గారు వచ్చి, ఆయన వచ్చిన రోజు గిట మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు గిట అదే హరీష్ రావు గారు ఈ రోజు గిట వచ్చిండు. మరి కనీసం ఆయన గిట ఒక మంత్రి గారు మరి స్థానికంగా ఏం సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, మేమేం పోరాటాలు చేస్తలే, మేము దీక్షలు చేస్తలే, ఎలాంటి గడబడులు చేయట్లేదు, కనీసం మేము ఆయన మంత్రి గారు కలిసి మా స్థానికంగా ఎవరైతే స్థానికులు అర్హులు ఉన్నారో వారికిట డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని ఆయనను కలిసి చెప్పుకొని, మరి స్థానికంగా మాకిట హక్కు ఉంటుంది, ఆయనకి ఎంత హక్కు ఉన్నదో ఆయనకంటే 100 రెట్లు ఇక్కడ స్థానికంగా ఉన్నలో మాకు హక్కు ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము పోవాలి. కానీ వాళ్ళకు చేతగాక స్థానిక ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం, ఎలాంటి దమ్ము ధైర్యం లేదు మాట్లాడడానికి. కేవలం పోలీస్ ప్రొడక్షన్. ఆయన చేసేది ఏం లేదు. పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే ఆయన అట్లా ఆడుండి ఆ డబుల్ బెడ్రూమ్ పంచుకొని పోతున్నాడు. కానీ మరి స్థానికులు ఉన్నారు, స్థానిక సమస్యల మీద మీ సమస్య ఏముందో అని అడిగే దమ్ము ఉన్నది ఆయన. మరి ప్రెస్ మీ ఇప్పుడు స్టేజ్ మీదకి పోయిన తర్వాత స్థానికులు స్టేజ్ మీదకి వస్తేనే ఆయనకు భయం అవుతున్నది. మరి ఆడదాకా వస్తే ఇవన్నీ ఆయన దొంగ, ఆయన బండారాలని బయటపడతాయనే భయంతో ఆయన మాకు రాకుండా అక్కడ అరెస్ట్ చేయించడం జరిగింది. కాబట్టి దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కానీ గ్రామం తరఫు నుంచి పేదల పక్షాన 100% పోరాటం చేస్తాము. రేపో ఎల్లుండో భారీ ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది, ఈ రోడ్డు బంద్ చేయడాలు జరుగుతాయి, అన్ని విధాలుగా జరుగుతాయి. ఇదే డబుల్ బెడ్రూమ్ మేము ముట్టడించి మా స్థానికులు ఎవరైతున్నారో మా స్థానికులకు తాళాలు తీసి మరి మా స్థానికులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మేము డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం. అది మేము మా గ్రామం తరపున అనుకుంటున్నాం. పొద్దున 6 గంటల వరకు 50 మంది పోలీసు వాళ్ళు రావడం ఏంది, మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంది, ఫోన్లు గుంజుకోవడం ఏంది, ఇది ఏం దొంగలమా లేకపోతే ఏం ఉగ్రవాదులమా, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనా ఇది, లేకపోతే దొంగల వ్యవస్థనా ఇది? ప్రజాస్వామ్యం ఉన్న ఎవరికి హక్కు లేదా, మాట్లాడే అర్హత లేదా చెప్పు? వీళ్ళేనా లీడర్లు? మరి ఏరిగిట పోరాటాలు చేసే ఇలా పదవుల మీదకి వచ్చారు. మరి వీళ్ళకు అంత చిత్తశుద్ధి లేదా? అరే స్థానికంగా ఉన్నారు, ఇప్పటికి 2 సార్లు అరెస్ట్ చేసాం, 3వసారి పోలీసులతో ఆ మాట గిట్ట చెప్పుకున్నాం. ఆయన మేము 2 కౌన్సిలర్స్ ఉన్నాం, ఈ 2 కౌన్సిలర్స్ పోయి మా బాధ చెప్పుకుంటాం, మాకిట స్థానికంగా మేము ఒక లెటర్ ఇస్తామంటే మీరు ఎవరు బయటకు వచ్చేది లేదు, ఏం మాట్లాడలేదు, మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఉన్నాయని అంటారు. ఇది ఏం దారుణం చెప్పు? ఉగ్రవాదులమా? స్థానికంగా భూములు ఎంతోమంది 100 ఎకరాల భూమి ఇచ్చినాం. ఇక్కడ ఈ 100 ఎకరాల భూమి ఇచ్చిన వాళ్ళకు ఆ రోజు మాట ఇచ్చింది ఇదే స్థానిక ఉన్న ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరికి ఎన్ని పాస్బుక్లు ఉంటే అన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇట్లా ఇస్తా, అట్లా ఇస్తా అని ఎన్నో మాటలు చెప్పిండు. మరి ఈరోజు ఎందుకు మరి స్థానికులకు ఈ భూములు కోల్పోయిన వాళ్ళకు వాళ్ళకి ఎందుకు ఆ రోజు మాట ఇచ్చినాం? మరి ఈరోజు మాకు ఇవ్వకుండా
ఎక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తే మరి మేమేమైపోవాలి? స్థానికులకు మేము భూములు ఇచ్చిన వాళ్ళం, మేము ఇన్నేళ్ళు భూములు కాపాడుకొని, అంటే మీకు భూములు ఇచ్చి మేము సైలెంట్ కూర్చొని ఇక నా ఇది చేయనికే. మీరు ఇదే విధంగా ఉంటే మీకు వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ బుద్ధి చెప్తామని నేను కోరుకుంటున్నా ఈ మీడియా ద్వారా. ఈరోజు ఈ డబల్ బెడ్రూమ్ విషయాలే కాకుండా బీఆర్ఎస్ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే, అపోజిషన్ పార్టీలు ఉన్న కాటా శ్రీనివాస్ గౌడు గోడలపైన ఏదైతే వాల్ పోస్టర్లు వేసుకున్నారో ఆ వాల్ పోస్టర్లు తీసేసి ఆయన కడుపు ఉబ్బరం చేసి తట్టుకోలేక అబ్బాయి ఎక్కడ ఈయన ఏరే పొద్దుగాల ఏదే అయిపోతుందో గెలుస్తాడేమో అనే ఒక అదైపోయి అయినా ఈరోజు ఆ వాల్ పోస్టర్లను తొలగించడం జరుగుతుంది. అవి తొలగించి ఈయన పోస్టర్లు తెచ్చుకొచ్చుడు. ఎందుకు? నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా, రోజు ప్రతి గ్రామాన్న తిరుగుతున్నావు, నువ్వు ఇన్ని స్కీములు ఇన్ని రకాలుగా వర్క్ చేసినాడు అయితే నీకెందుకు భయం? పబ్లిక్లా నీకెందుకు భయం? గా వాల్ పోస్టర్లో భయపడతావు? ఒక ఎమ్మెల్యేవును 10 సంవత్సరాలు గడుస్తున్నది, స్థానిక ఎమ్మెల్యేవు, రన్నింగ్ ఎమ్మెల్యేవు, ఎవరో ఒక ప్రతిపక్ష నాయకుడు వాల్ పోస్టర్ వేసుకుంటే ఆ వాల్ పోస్టర్ గిట్ట చింపి నీ వాల్ పోస్టర్ వేసుకోవాలని ఏమున్నది? ఎవరి వాల్ పోస్టర్లు వాళ్ళు వేసుకోవచ్చు కదా. నువ్వు వేసుకున్నావు, ఆయన వేసుకున్నప్పుడు నీకెందుకు భయం? అంత భయం ఎందుకు అవుతుంది పబ్లిక్లా? నువ్వు ఓడిపోతావు అనే భయం నీకు. నువ్వు చేసినది ఏమీ డెవలప్మెంట్ లేదు. మాకు ఇప్పుడు సపోజ్ మాకు ఒకటి చేసినావు, ఈడ పబ్లిక్ ఊరానికే ఒక శివాజీ విగ్రహం మేము పెట్టినామని చెప్పేసి నడి రోడ్లో ఒకటి కట్టినావు, ఒక దిమ్మె కట్టినావు. కనీసం ఇంతనన్నా మనిషికి ఎవరైనా ఇజ్జతు ఇల్వలు వ్యాల్యూ ఉన్నాడు, ఎంతనన్నా ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఆ తోవలు అట్లాంటి పనులు చేయరు. ఇలా దాంతో ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుంది. మరి ఒక స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఈడ ఒక చిన్న ఒక ఎమ్మెల్యే ఒక కౌన్సిలర్ తోటి పోటీ పడడం ఏంది సార్? ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, కాబట్టి ఇక్కడనే జరుగుతుంది. దీనికి తగిన శాస్త్రి నీకు బుద్ధి చెప్తామని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. స్థానికులకు 10% కావాలని మీరు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారన్న, దానిపైన మీరు ఇప్పుడు స్థానికులకు 10% వచ్చిందా లేదా? దానిపైన మాకు ఒక చిన్న క్లారిటీ. స్థానికులకు 10% కావాలని మున్సిపల్ లెవెల్లో మొత్తం లెవెల్లో మేము కొట్లాడడం జరిగింది. 10% కాదు కన్నా 1% లేదు ఇప్పటి వరకు. స్థానికులకు ఎలాంటి ఇదే ఎమ్మెల్యే 10% వస్తుంది, మీరు ఎవరు మాట్లాడరు. 10% కాదు, 1% లేదు. కనీసం ఉన్నది పోయింది అనే అదే లేదు. వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడే బేరాలు చేసుకుంటారు. ఎవరెవరికైతే స్థానికులకని చెప్పి స్థానికులకి ఇచ్చింది లేదు, పోయింది లేదు. బయట వాళ్ళకి ఇచ్చినా ఒక్కొక్కటి ఇప్పుడే 15 లక్షలకు 20 లక్షలకు అమ్ముకుంటారు. అవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు ఇవి గిట. కాబట్టి వాళ్ళు అమ్ముకొని పోతారు. ఎవరి ఇంట్లో ఉంటారు, ఎవరి ఇంట్లో ఉండరు. రేపటి నుంచి ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన ఏవైతే సర్టిఫికెట్లు ఉన్నాయో ఇప్పటికి అమ్ముకున్నారు. అవి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులకు ఇచ్చుకుంటూ అవి గిట్ట అమ్ముకున్నారు. కాబట్టి స్థానికులకు 10% ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు కొట్లాడడం జరిగింది. ఇప్పుడు గిట్ట అదే దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఏం లేదు. అరెస్టులు పొద్దుగాల ప్రోగ్రామ్ ఉండాలి, కార్డు ఇవ్వాలి, ఫోటోకాల్కి ఇవ్వాలి, పొద్దుగాల లేవగానే మబ్బుల 5 గంటలకు 6 గంటలకి అరెస్ట్ చేయాలి. ఇది వాళ్ళు చేసే ప్రజల మీద వ్యవస్థ ఇట్లున్నది. వాళ్ళ గవర్నమెంట్ వ్యవస్థ ఇట్లున్నది. ఎందుకంటే మొన్నటిదాకా దళిత బంధు అన్నారు. ఎవడైతే 4 బిల్డింగ్లు ఉన్నాయో, 2 కార్లు ఉన్నాయో, 3 కార్లు ఉన్నాయో వానికి దళిత బంధు వస్తుంది. మా దగ్గర కొన్ని వందల మంది దళితులు ఉన్నారు. ఏం లేకుండా పొద్దుగాల కూలీ చేసుకుంటేనే పుట్టగడిచే కూలీలు ఉన్నారు. మరి వాళ్ళు దళితులు గారా? వాళ్ళకు లేవు. ఏవైతే ఇంతకుముందు లోన్లు, ట్రాక్టర్స్ లోన్లే కానీ, ఈ కళ్యాణ లక్ష్మి కానీ, లేదంటే ఏదో ఇప్పుడు వాళ్ళ బీసీ బంధు కానీ ఎవరైతే నిండు ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ వెంబడి తిరిగే నాయకులకే ఇది చెందుతుంది. అంటే ఎవని సొమ్ము ఇది? వీని అయ్యే సొమ్మా, వీని తాత సొమ్మా? పబ్లిక్ సొమ్ము, ప్రజాధనం. ఈ ప్రజాధనాన్ని ఎవడైతే కార్యకర్త వాని కాలు మోసి, అని కండవ మోసి, వానికి ఎప్పుడు 24 గంటలు వాని పార్టీలో తిరిగే నాయకులకు ఇస్తుంది. ఇలా ఏ లబ్ధిదారికి ఇవ్వట్లేదు. కాబట్టి దీని మీద ఒకరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్కు వచ్చే ఎలక్షన్లో పబ్లికే బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాను.